హాయ్ అన్న, నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చాలామందికి లెగ్ పీస్ ఫ్రై చేసేటప్పుడు పైన చూడడానికి బాగున్నా లోపల ముక్క పచ్చిగా ఉండిపోద్ది అనమాట. అలా కాకుండా పైన లోపల పర్ఫెక్ట్గా బాయిల్ అయ్యి మంచి క్రిస్పీగా ఉండి అద్దరిపోయే టేస్ట్ వచ్చే లెగ్ పీస్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. జాగ్రత్తగా చూసేయండి. ముందుగా ఒక 3 నుంచి 2 చికెన్ లెగ్ పీసులు తీసుకొని ఇలాగా నేను చూపిస్తున్నట్టు గంటలు పెట్టుకొని ఉప్పు నీళ్ళలో శుభ్రం కడిగేసి ఒక పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకోండి. ఇప్పుడు దీంట్లో 150 ml పెరుగు వేసుకోండి. పెరుగులో నీరు లేకుండా ఇలా చిక్కగా ఉన్నది పెరుగు అయితే వేసుకోవాలి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. టీ స్పూన్కి టేబుల్ స్పూన్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను పక్కన రాస్తున్నాను కదా, అది చూసి జాగ్రత్తగా వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ కారం వేయండి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తే మరీ మంచిది. 1/2 టేబుల్ స్పూను చాట్ మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర గుప్పెడంత వేసుకొని చివరగా 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్ వేసుకొని ఈ ముద్దంతా బాగా ఒక మంచి థిక్ సాస్లా తయారయ్యేలా కలుపుకోవాలన్నమాట. ఇంకా దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలి, అవేంటో కూడా ఇప్పుడు చూపిస్తాను. ఈలోపు అన్న ఒక్క లైక్ కొట్టి నన్ను ఎంకరేజ్ చేయండి. చిన్న యూట్యూబర్ని, చాలా వంటలు చేశాను కానీ రీచ్ రావట్లేదు. సో మీరు లైక్లు అవి కొట్టి ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇలాంటి ఎన్నో వంటలు మీకైతే చేసి చూపిస్తాను. ఇప్పుడు దీంట్లోకి చివరిగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని సాల్ట్ కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటితో కలిసేలా కలిపేసుకోండి. అలాగే ఇప్పుడు చాలా తిక్కు ముద్దలా ఉంది కదా, ఇది ఇంత తిక్కుగా ఉండకూడదు అనమాట. కొంచెం మనకి వాటరిష్గా ఉండాలి. దానికోసమని ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ నీరు వేసుకొని దాన్ని కూడా శుభ్రంగా కలిసేలాగా మనకి కలిపేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం లిక్విడ్ లాగా ఉండాలి, కానీ మొత్తం నీరు అయిపోకూడదు. 3 నుంచి 4 టేబుల్ స్పూన్ నీరు వేస్తే చాలు. ఇప్పుడు మనం ఆ చికెన్ ముక్కలన్నిటికి ఇది ఏదైతే మనం రెడీ చేసుకున్నాం ఈ థిక్ గ్రేవీ, ఇదంతా బాగా పట్టించుకోవాలి. ఇక్కడ కూడా ఒక ట్రిక్ ఉందన్న, చాలామంది పిసికేస్తారు మనకి పట్టించుకోవాలని, కానీ అలా కాదు, జాగ్రత్తగా స్మూత్గా రాసుకోవాలన్నమాట. నేను వీడియో ఫాస్ట్ చేశాను కాబట్టి మీకు పిసికేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ స్మూత్గా రాసుకొని ఒక 3 నుంచి 4 గంటలు పక్కన పెట్టేసుకోవాలి. 3 నుంచి 4 గంటలు పక్కన పెట్టేశాక 2 టేబుల్ స్పూన్స్తో ఆయిల్ వేసుకోండి ఒక కళాయిలో. ఆయిల్ వేడెక్కాక ఒక 4 వరకు గ్రీన్ చిల్లీసు, 10 నుంచి 12 కరివేపాకు ఆకులు వేసుకొని వాటిని చిటపటలాడుతూ వేపుకోండి 1 నిమిషం పాటు. 1 నిమిషం ఇవి శుభ్రంగా వేపేసిన తర్వాత దీంట్లోకి చికెన్ పీసులు వేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకోటి వినండి, ఇదంతా మనం లో ఫ్లేమ్లోనే చేద్దాం, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. అది ఎందుకో కూడా ఇప్పుడు మీకు చెప్తాను. లో ఫ్లేమ్లోనే ఇవంతా చేయాలి. ఇప్పుడు చికెన్ పీసులు అన్నీ వేసేసుకొని దీని మీద ఇంకా గ్రేవీ ఏమైనా మిగిలిపోతే అది కూడా జల్లేసుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు దీన్ని మనం శుభ్రంగా ఉడకనివ్వాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేయాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి రెండో వైపు కూడా ఉడకనివ్వాలన్నమాట. అప్పుడే వంట అయిపోయింది అనుకోకండి. బై ద వే, హై ఫ్లేమ్లో చాలామంది పెట్టేస్తారు. అలా పెట్టడం వల్లనే మీకు పైన తొక్క ఉడికిపోద్ది, మీకు కనిపిస్తుంది లెగ్ పీస్ లాగా, లోపల మొక్క ఉడకదు, ఎందుకంటే పై తొక్క మాడిపోయి ఉంటుంది కాబట్టి. అలా కాకుండా లో ఫ్లేమ్లో పెడితేనే మీకు పైన లోపల 2 కరెక్ట్గా ఉడుకుతాయి, అలాగే టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్లేదు. ఇప్పుడు మనం ఒక సైడ్ తిప్పి నుంచి రెండో సైడ్ తిప్పే గ్యాప్లో ఆ మసాలా ముద్ద ఏదైతే ఉందో దాన్ని కొంచెం కలుపుకోండి అడుగంటిపోకుండా. ఇప్పుడు మూత పెట్టేసి రెండో వైపు కూడా ఇంకో 3 నిమిషాలు అయితే ఫ్రై అవనివ్వాలి. అలా తర్వాత తీసి చూసిన తర్వాత మనకి చికెన్ పీస్లు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతాయి. కాకపోతే మనకి ఆ గ్రేవీ ఏదైతే ఉందో అదంతా కూడా ఇంకిపోయేలాగా ఇలా కలుపుతూ ఇంకో 2-3 నిమిషాలు ఒకవైపు 2 వైపు తిప్పుతూ కలుపుకుంటూ ఇంకో 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే మంచి చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ. ప్రాసెస్ సింపుల్గా ఉందా లేదా చెప్పండి. ఇంకో వెరైటీ కూడా చేశాను చికెన్ లెగ్ పీస్ ఫ్రై, అది కూడా చూసేయండి ఛానల్లో. చిన్న యూట్యూబర్ అన్న, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఇష్టం. నాకైతే వీడియో ఎలా అనిపించిందో మీరు చెప్తే తెలుసుకోవాలని ఉంది. సో ఒక కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇక్కడ దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ రెసిపీ రాంబాబు.